మనల్ని కొన్ని సంస్థలు అప్రోచ్ అవుతాయి. వాళ్ళ ప్రొడక్ట్ లింక్‌ని మన ఫేస్‌బుక్‌లోనో, లేకపోతే మన ఇన్‌స్టాలోనో వీటిట్లో మనం పెట్టుకోవచ్చు. అది అమెజాన్ అయినా, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ అని ఇట్లాంటి వాటిలో కూడా ఆ లింకులు మనం పేస్ట్ చేస్తే మనం వాళ్ళతో టై అప్ అయితే గనక, మన దాంట్లో నుంచి అది క్లిక్ చేసినప్పుడు వాళ్ళు కొనుక్కున్నటువంటి వస్తువుకి సంబంధించిన అమౌంట్‌లో ఇంతని కమిషన్ మనకొస్తుంది. ఇలాగ సంపాదించేవాళ్ళు చాలామందున్నారు. ఇది మన దేశంలో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, వాట్సాప్‌లో కావచ్చు. ప్రత్యేక ఛానల్సే పెట్టేశారు అట్లాంటి వాటిటి కోసం. అయితే బిల్ గేట్స్ చిన్న కూతురు ఫిబీ గేట్స్ తాజాగా దీనికి సంబంధించినటువంటి ఇష్యూలోనే కేసు ఎదుర్కొంటున్నారు. కుకీ స్టఫింగ్ అంటారట అక్కడ. అక్కడ అది నేరమట అమెరికాలో. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తనతో పాటు చదువుకున్నటువంటి సోఫియా కియానీతో కలిసి ఫిబీ గేట్స్ ఫియా అనే స్టార్టప్ స్టార్ట్ చేసిందట. ఇది డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. ఏఐతో నడిచే టూల్ తయారు చేసిందట. మన అవసరాలు ప్రాధాన్యాలు తగిన ఉత్పత్తులు గుర్తించడంలో సహకరించడం, ఆన్లైన్ రిటైలర్ల వివరాలను పరిశీలించి డిస్కౌంట్ కోడ్లను వెతికి ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్గా పనిచేయడం, పేమెంట్ సమయంలో కూపన్ కోడ్లు ఒకదాన్ని ఎంచుకుంటే ఫియా సాఫ్ట్వేర్ దానికి ఒక కుకీని కూడా జత చేస్తే అది ఒక ట్రాకింగ్ ఫైల్ లాగా పనిచేస్తుంది. దీంతో యూజర్ ఒక ఉత్పత్తి కొనుగోలు చేయడంతో ఫియా సహకారం ఉందని రిటైలర్కి సంకేతం వెళ్తుంది. అప్పుడు కొంత మొత్తం కమిషన్ వాళ్ళకి అందుతుంది. కొనుగోలు ఎంపికలో తమ పాత్ర లేకపోయినా కొన్ని కంపెనీలు ఇట్లా ట్రాకింగ్ ఫైల్ని జత చేస్తున్నాయి. దీన్నే కుకీ స్టఫింగ్ అంటారు. దీన్ని అక్కడ దేశంలో నేరంగా పరిగణిస్తారట. శిక్షగా దీనికి 20 ఏళ్ల దాకా జైలు శిక్ష కూడా ఉంటుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి అమ్మాయికి ఫేస్ చేస్తుంది. జూలై నెలలోనే ఫియా సంస్థ దీని మీద స్పందించి తాము ఈ సమస్యను గుర్తించామని, ఇది ఒక సాంకేతిక లోపమని అప్పుడు చెప్పుకొచ్చింది. ఇందుకు కారణమైన ఫీచర్లను తొలగించామని చెప్పింది. అయితే భాగస్వామ్య సంస్థలకు నిధులు వెనక్కి ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామని కూడా చెప్పింది. కానీ వ్యవస్థాపకులకి ఈ కుకీ స్టఫింగ్ గురించి 7 నెలల క్రితమే తెలుసనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిబీ గేట్స్కి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.